ఈరోజు గుంటూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా ఎంతో మంది బాధితులు కలెక్టరేట్కి తరలివచ్చారు. కలెక్టర్ బాధితుల అర్జీలను స్వీకరించి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తన ఇంట్లోకి వైసీపీ నాయకులు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడుతున్నారని పాత గుంటూరు రెడ్ల బజార్కు చెందిన వనజాక్షి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ప్రశ్నించినందుకు డీజే సౌండ్స్తో ఇబ్బంది పెడుతూ ఆయుధాలతో ఇంటి గోడలను కూల్చివేస్తున్నారని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గంజాయితో పాటు అసాంఘిక కార్యక్రమాలకు కూడా తెగబడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మా స్వగ్రామం కాజీపేట నందివేలుగు దగ్గర. నేను గుంటూరు ఓల్డ్ గుంటూరు బస్టాండ్ వెనక రెడ్ల బజార్లో ఇల్లు కొనుక్కున్నానండి 2005లో. అప్పుడు అక్కడ ఆటో స్టాండ్లు అవేం లేవండి. ఆ తర్వాత అవన్నీ ఆటో స్టాండ్లు ఆటో ఇది పెట్టి బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అక్కడ వైసీపీ లీడర్స్ ఉన్నారండి, తిరుపతి రెడ్డి, సుబ్బారెడ్డి అనే వాళ్ళు. చాలా అంటే యాంటీ సోషల్, మేము ఉండలేక వెళ్తే లాక్ చేసినప్పుడు ఉన్నప్పుడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి, ఆ డ్రింకింగ్, ఇదేంటో అది అంతా చేస్తూ చాలా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. సో ఇప్పుడు మేము అందులో ఉండలేక హైదరాబాద్ వెళ్ళిపోయామండి. తర్వాత అక్కడ అసలు చాలా అంటే చాలా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. కొంచెం దయచేసి అప్పుడు వాళ్ళు మమ్మల్ని నాకు ఫేక్ కాల్స్ అమ్మమ్మని ప్రెషర్ చేస్తూ కాల్స్ చేశారండి. నేను నా రాష్ట్రంలో ఉండాలనే ఒక దీంతో నేను అమ్మడానికి ఇష్టపడలేదండి. ఆల్మోస్ట్ చెప్పాలంటే 10 years అండి. నేను ఫైట్ చేయడం మొదలుపెట్టింది 2016 నుండి. మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాను, 17లో ఇచ్చాను. అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అంటే నాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నాకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు. నేను పోలీస్కి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడైనా చేయాలంటే కూడా భయం అయిపోయింది. 19లో అయితే నా మీద చాలా ఇదిగా చెప్పారండి, మీకు దిక్కుండ దగ్గర చెప్పుకో, నువ్వు ఇది ఎట్లా ఉంటావో చూస్తా, నీది ఎట్లా అమ్మవో చూస్తా, ఇట్లా కూడా చేశారండి. నేను పోలీస్ దగ్గరికి వెళ్ళడానికి భయం అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ధైర్యం చెప్పారు, ఈ గవర్నమెంట్ లో అన్ని మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి ధైర్యంతో ఈ స్పందన జరుగుతుందని. ఇప్పుడు నేను అక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకొని నాకు న్యాయం జరుగుతుంది అనే ధైర్యంతో వచ్చాను నేను ముందుకి. లేకపోతే మేము అక్కడ గొడవ పడింది వచ్చి వేరే దగ్గర చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది. ఆయన వైసీపీ లీడర్ అట. సో ఇంకా అట్లాంటప్పుడు ఇంకా పోలీస్ ఏంటండి, నోరు తెరవడానికి భయపడిపోతే నేను సామాన్యమైన యువతిని, నేను ఎలా చేయగలను? నాకు ఇప్పుడు ఏంటంటే నా రాష్ట్రంలో నా ఇంట్లో నేను ఉండడానికి లేకుండా అవుతుంది. న్యాయం జరుగుతుంది గవర్నమెంట్లో, ఇంత చిన్న సమస్యకు కూడా స్పందించి న్యాయం చేస్తున్నారని ఆ ధైర్యంతో నేను వచ్చాను. అక్కడ ఉన్న ఆటో రిపేర్ తీసేసి నివాసయోగ్యంగా చేసి నా ఇంట్లో నేను ఉండే అవకాశం కల్పించాల్సిందిగా నేను నిజంగా చేతులు జోడించి నేను నివేదిస్తున్నాను, అర్జీగా అంటే వేడుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీ పైన మీ వారి పైన వారు దాడి చేయడానికి కారణం అమ్మమని అడిగామని ఏంటండి ఇదని. అంటే ఘోరం ఎక్కడంటే అండి, నేను పెయింట్లు వేసుకొని ఉందామని పెడితే అవి చాలా వెళ్ళడానికి వీలు లేకుండా ఆటోలు అడ్డం పెట్టి తీయమంటే దాడి చేశారు. లేదండి, ఒక్క నంబర్ కాదండి, వేరు నంబర్లు. నేను సరే అమ్ముతానండి, మరి నేను అక్కడ కొనుక్కున్నాను కదా, నేను ఇంకో దగ్గర కొనుక్కోవాలి కదా, నేను ఉండాలి కదా, మరి మీరు ఇంత ప్రెషర్ చేస్తున్నారు అమ్మమ్మని, మరి ఎవరో వాళ్ళు రండి అని అంటే రారు. మీరెవరో రండి, నన్ను అడుగుతున్న వాళ్ళు ఎవరో చెప్పారు, సుబ్బారెడ్డి అని చెప్పారు. నేను సుబ్బారెడ్డిని, ఏంటమ్మా అంత చెప్తావు, ఎట్లా ఎక్కడుందని ఇక్కడ అంటేను ఏమనండి, నేను మీరు అడిగారు కాబట్టి చెప్పా, లేకపోతే నేను మీ దగ్గర రాలేదే. మీతో మాట్లాడే సుబ్బారెడ్డి, మీకు ఫోన్ చేసిన సుబ్బారెడ్డి వాయిస్ ఒకటే గుర్తించారా? నేను గుర్తుపట్టడానికి ఈ సుబ్బారెడ్డికి ఫోన్ లో సుబ్బారెడ్డి ఎవరో నేనెలా చెప్తానండి? ఒకటే అని నేను నమ్ముతున్నా, స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఇబ్బంది కలిగిస్తుంది ఆయన, నాతో గొడవ పడుతుంది ఆయన, ఫోన్ చేసింది వాళ్ళు. నేనైతే మాత్రం ఆ సుబ్బారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నాకు 2 పేర్లు గట్టిగా తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఫైనాన్స్ పెట్టి ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ చేశారు. 19 నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఆ ధైర్యంతో, గవర్నమెంట్ సపోర్ట్ తో ఇంకా పెంచుకుంటూ పోయారు. 24/7 ఒకటే విధమైన వైబ్రేషన్స్ ఆన్ లో ఉంచి అక్కడ నేను ఉండలేని పరిస్థితిలో మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది.
అంటే మీరు ఈ రోజు గౌరవనీయులైన జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మీ మీద కక్ష పెట్టుకుని మీరు ఇంకేదన్నా చేస్తారని ప్రాణహాని ఉందని భయపడుతున్నారా? తప్పకుండా కదండి. మరి ఈ Obvious గా. విషయంలో మీరు పోలీస్ స్టేషన్ నాకు రక్షణ కావాలి కదా, లేకపోతే ఎవరు వచ్చి ముందుకు చేస్తారండి? పక్క రాష్ట్రాలకు ఎంతో మంది పారిపోయారు, రావాలనుకుంటున్నాం. మరి నా రాష్ట్రంలో నేను గవర్నమెంట్ కండి ఒక్క ఇది లేకుండా ట్యాక్సులు కడుతున్నా. 25 వరకు ట్యాక్స్ కట్టా. కాబట్టి నేనేమంటున్నా, వాటన్నిటికంటే ముఖ్యం నేనెందుకు వెళ్ళిపోవాలి, నేనెందుకు అమ్మాలండి? అది నాకు. సీతారామన్ గారు, ఇప్పుడు మీరు నా పేరు వనజాక్షి. ఫైనల్ గా కలెక్టర్ గారిని ఏం కోరుకుంటున్నారు? న్యాయం జరగాలి. అక్కడ నుండి ఆటో స్టాండ్ తీసేసి ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి. నా ఇంట్లో నేను ఉండేటట్టుగా నాకు అవకాశం కల్పించాలి, అంతే.